నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఒక్క ప్రకటన పెద్ద చర్చకు దారితీసింది. పాస్పోర్ట్ పౌరసత్వానికి గుర్తింపు కాదు. విదేశాంగ శాఖ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఒక్కటే ప్రశ్న: పాస్పోర్ట్ పౌరసత్వానికి గుర్తింపు కాకపోతే అసలు అది దేనికి? మరి పాస్పోర్ట్ ఇవ్వడానికి ఇంత కఠినమైన పరిశీలన ఎందుకు? పోలీస్ వెరిఫికేషన్ ఎందుకు? అసలు భారతీయ పౌరసత్వాన్ని నిరూపించే పత్రమేది? ఈ ప్రశ్నలకు చట్టం ఏమంటోంది ఇప్పుడు తెలుసుకుందాం. భారత విదేశాంగ శాఖ ప్రకారం పాస్పోర్ట్ అనేది ప్రధానంగా ఒక ట్రావెల్ డాక్యుమెంట్. అంటే విదేశాలకు వెళ్లడానికి భారత ప్రభుత్వం తన పౌరులకు ఇచ్చే అధికారిక ప్రయాణ పత్రం. విదేశాల్లో ఈ వ్యక్తి భారత్ తరపున ప్రయాణిస్తున్నాడని తెలియచేసే అధికారిక గుర్తింపు. అంతే తప్ప అది పౌరసత్వాన్ని నిరూపించే చివరి చట్టబద్ధ పత్రం కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక్కడే చాలా మందికి ఒక సందేహం వస్తోంది. అయితే పాస్పోర్ట్ ఇవ్వడానికి ముందు పోలీసులు ఎందుకు వెరిఫికేషన్ చేస్తారు? ఇక్కడే చాలా మందికి ఒక సందేహం వస్తోంది. అయితే పాస్పోర్ట్ ఇవ్వడానికి ముందు పోలీసులు ఎందుకు వెరిఫికేషన్ చేస్తారు? ఇంత పేపర్ వర్క్ ఎందుకు? నెలల తరబడి పరిశీలన ఎందుకు? దీనికి కూడా స్పష్టమైన కారణమే ఉంది. పోలీస్ వెరిఫికేషన్ ఉద్దేశం ఒక వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు, అతని చిరునామా నిజమేనా, ఏమైనా నేర చరిత్ర ఉందా, నకిలీ గుర్తింపుతో పాస్పోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడా, జాతీయ భద్రతకు ఏమైనా ముప్పు ఉందా అనే విషయాలను నిర్ధారించడమే. అంటే పాస్పోర్ట్ జారీ ప్రక్రియలో పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. కానీ పాస్పోర్ట్ స్వతంత్రంగా పౌరసత్వానికి చట్టబద్ధ ధృవీకరణ పత్రంగా పరిగణించబడదు. మరి భారత పౌరసత్వాన్ని నిరూపించే పత్రమేది? ఇదే అసలు ఆసక్తికరమైన విషయం. భారతదేశంలో ప్రతి పరిస్థితిలోనూ పౌరసత్వాన్ని 100% నిరూపించే ఒక్క అధికారిక పత్రం కూడా లేదు. అవును, ఇదే నిజం. భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం నిర్ణయించబడుతుంది. జననం, వంశ పారంపర్యం, రిజిస్ట్రేషన్, నేచురలైజేషన్ లేదా భూభాగం విలీనం వంటి నిబంధనల ఆధారంగా ఒక వ్యక్తికి భారత పౌరసత్వం లభిస్తుంది. అంటే పౌరసత్వం ఒక పత్రం వల్ల కాదు, ఒక చట్టం వల్ల వస్తుంది. అయితే రోజువారీ జీవితంలో ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రం వంటి పలు పత్రాలను పరిస్థితిని బట్టి వివిధ ప్రభుత్వ శాఖలు ఉపయోగిస్తాయి. కానీ వీటిలో ఒక్కటినే అన్ని సందర్భాల్లో పౌరసత్వానికి చివరి ఆధారంగా చట్టం గుర్తించదు. ఇక ఈ ప్రకటనపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పాస్పోర్ట్ పౌరసత్వానికి ఆధారం కాకపోతే పౌరసత్వానికి అసలు ఆధారం ఏది అని ప్రశ్నించారు. శివసేన నేత ఆదిత్య ఠాక్రే కూడా పాస్పోర్ట్ ఇవ్వడానికి ముందు పోలీసులు ఏం వెరిఫై చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ మీనన్ రావు మాత్రం ప్రభుత్వం చెప్పింది చట్టపరంగా సరైనదేనని వివరించారు. ఆమె మాటల్లో పాస్పోర్ట్ చట్టం ఒకటి, పౌరసత్వం చట్టం మరొకటి, రెండు వేర్వేరు చట్టాలు. అందుకే పాస్పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం చాలా మందికి తెలియదు. మీ చేతిలో ఉన్న పాస్పోర్ట్ మీ వ్యక్తిగత ఆస్తి కాదు. 1967 పాస్పోర్ట్ చట్టం ప్రకారం ప్రతి భారతీయ పాస్పోర్ట్ కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అందుకే అవసరమైతే ప్రభుత్వం దానిని రద్దు చేయవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు, ఉపసంహరించుకోవచ్చు. అంటే పాస్పోర్ట్ విలువ తగ్గిపోయిందా? అసలు కాదు. పాస్పోర్ట్ భారతదేశం ప్రపంచానికి ఇచ్చే అత్యంత విశ్వసనీయ ప్రయాణ గుర్తింపు పత్రం. కానీ చట్టపరంగా అది పౌరసత్వాన్ని స్వయంగా నిరూపించే చివరి పత్రం మాత్రం కాదు. ఈ రెండు విషయాల మధ్య తేడానే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత స్పష్టత వస్తుందా, లేక రాజకీయ వివాదం ఇంకా పెరుగుతుందా అనేది వేచి చూడాలి.